ఈ దినం మనం ఆలోచించేటువంటి అంశం నిత్య జీవమునకై దేవుని నియమాలు. నిత్య జీవమునకై దేవుని నియమాలు. నిత్య జీవమునకై దేవుని నియమాలు. నిత్య జీవమునకై దేవుని నియమాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ లోకంలో బ్రతుకుచున్నటువంటి ఒక సగటు మనిషిని ఏమండి జీవితం ఎలాగున్నది, జీవితం ఎలాగున్నది అని మనం ప్రశ్నించినప్పుడు ఏం చెప్పమంటారా, నీకు తెలియనిదే ఉంది, చాలా కష్టంగా ఉందిరా. ఇక ఆర్థికపరమైనటువంటి సమస్యలు చూసుకున్నప్పుడు పిల్లల చదువులు, వారి వివాహాలు ఆలోచించినప్పుడు చాలా కష్టంగా ఉందిరా. అయినా నన్ను అడుగుతావేంట్రా, నీకు తెలియనిది ఏముంది, ఎన్నో బాధల మందిరీలు నేను ఎదుర్కొంటాను అని చెప్పేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అవునా, చాలా బాగుందిరా, మాకు ఏం డోకా లేదు, లక్షలు లక్షలు ఖర్చేస్తున్నాయి, అసలు నీ ఇంట్లో నుండి బయట కాలు పట్టే అవసరమే లేదు, ఏది కావాలన్నా అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి అనేటువంటి వారిని ఎక్కువ వింటాము. నాకు ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు, అసలు టాబ్లెట్ అంటే నా జీవితంలో ఎరగను, అసలు నాకు ఆకలి సమస్య లేదు, నీటి సమస్య లేదు, వస్త్ర సమస్య లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, అసలు నాకు సమస్యలు అంటేనే ఏంటో తెలవవు అనేటువంటి వారిని మనం చూడగలమా? లేవండి. అంటే మరణించేంత వరకు బ్రతుకుచున్నటువంటి బ్రతుకులోనే ఇంత కష్టం, ఇంత టైట్ అంటే మరణించిన తర్వాత కూడా బ్రతకాలని బ్రతుకుచున్న ఈ బ్రతుకులో మరెంత కష్టం ఉంటుందో, మరెంత టైట్గా ఉంటుందో, ఎన్ని మరి ఇబ్బందులు సమస్యలు ఉంటాయో మనం ఆలోచించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహాలు, పిల్లలు, గృహాలు, ఆరోగ్యాలు, ఇవి మాత్రమే కాకుండా నిత్య జీవ సంబంధమైనటువంటి సమస్యలని ఎన్నో ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఈరోజు భూమిపై బ్రతుకుతున్నటువంటి మనిషికి ఉంది. ప్రియులారా, అందులో మన నిత్య జీవ సంబంధమైనటువంటి విషయాలు, దాంట్లో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలు, సమస్యలు ఏంటి అని అంటే, పిల్లరా, అసలు నిత్య జీవము ఎక్కడ ఉంది, ఎలా వస్తుంది, దేంట్లో లభిస్తుంది ఇత్యాది విషయాలను అన్వేషించటం ఒక ఎత్తు. ఏమండి, సాధారణం ఏం కాదండి అది. నిత్య జీవం ఇస్తారని ఒక శాస్త్రవేత్త చెబుతున్నాడు, అమరుడు కాగలడు అని ఒక హైందవుడు చెబుతున్నాడు, అల్లాను సేవిస్తే మోక్షం లభిస్తుంది అని ఒక ముస్లిం చెప్తున్నాడు, ఇస్లాం మతం చెప్తుంది. ఇది క్రీస్తే మరి జీవం, మార్గం, సత్యమై ఉన్నాడు అని క్రైస్తవులు చెబుతున్నటువంటి ఈ వేళ అసలు నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది అని రోడ్ల కూడలిలో నిలబడిన మనిషికి ఏ రోడ్డు ఎటు వెళుతుంది అనేటువంటి విషయం ఎంత ఆగమ్య గోచరము. ఏమీ ఎరగనటువంటి ఒక మనిషికి
ఇన్ని రకాల పిలుపులు వినబడుతున్నప్పుడు అసలు నిత్య జీవం వాస్తవానికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదండి. ఏదో మనం విన్నాం, తెలుసుకున్నాం, ఇప్పుడు ఇలా కూర్చున్నాం కాబట్టి మనకు అది విషయంగా అనిపించట్లేదు, సమస్యగా అంతగా అనిపించటం లేదు. కానీ ఏమీ ఎరగనటువంటి పెద్దనకు కూర్చేయండి, ఏమీ ఎరగనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి అసలు నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది అనంటే చాలా సమస్యాత్మకమైనటువంటి విషయం. ప్రేమైనటువంటి వాళ్ళరా, సృజించబడినటువంటి వస్తువులను ఆలోచించటం మూలంగా మెట్టుకి దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి తేటపరచబడుతున్నది అనేటువంటిది ఒక అన్యుడికి సైతం తెలిసినటువంటి సహజమైనటువంటి విషయం. అయితే ఇక ఆ దేవునికి సంబంధించినటువంటి వర్తమానం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా బయలుపరచబడింది అని అతడు సత్యాన్వేషణ చేయగలిగితే, అందుకోసమే శూల శోధన చేయగలిగితే, ప్రియులరా, ఈ భూమి మీద మొట్టమొదటగా ఆవిష్కరించబడిన లేదా ఆవిర్భవించబడినటువంటి లేదా అవతరించినటువంటి పుస్తకమే బైబిల్. ఏమండి? అయినప్పుడు ఇందులో ఏమున్నది అని కనీసము దాన్ని పరిశీలించవలసినటువంటి బాధ్యత ఏ ప్రకృతిని బట్టి దేవుడు ఉన్నాడని తెలుసుకున్నావో ఆ ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి మనిషిగా తనకుంటుంది. అప్పుడు బైబిల్లో ఎన్నో సంగతులు తాను గమనించగలడు. ఇక మిగిలిన మతాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, వాటన్నిటిని పరిశీలించినప్పుడు బైబిల్లో లేనివి అందులో ఏమైనా ఉన్నాయా, బైబిల్ చెప్పనిది అవి ఏమైనా చెప్పాయా అని పరిశీలించగలగాలి. బైబిల్లో లేనివి, బైబిల్ చెప్పనిది ఇంకే పుస్తకములోనైనా ఉంటే అప్పుడు ఆ పుస్తకం బైబిల్ కంటే గొప్పది అని మనం ఒప్పుకోవచ్చు. అలా కాకుండా ఆ పుస్తకాలన్నింటిలో కూడా బైబిల్లో ఉన్నటువంటి సమాచారమే ఉన్నది అని అనుకున్నప్పుడు, బైబిల్లో ఉన్నది మాత్రమే ఉన్నది, ఇంకా బైబిల్ కంటే తక్కువగానే ఉన్నవి అని అనుకున్నప్పుడు, మొదటగా బైబిల్ కంటే తక్కువగానే ఉన్నవి అని అనుకున్నప్పుడు మామూలుగానే వాటిని పక్కకు పెట్టచ్చు. ఒకవేళ బైబిల్ చెప్పినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అని అనుకున్నప్పుడు, ఓకే, బైబిల్లో చెప్పినవన్నీ కూడా ఇందులో ఉంటే మరి ఇందులో ముందుగా వచ్చినటువంటి పుస్తకము ఏది? ఇందులో ముందుగా వచ్చినటువంటి పుస్తకము ఏది అయినప్పుడు బైబిలు ఒక ప్రపంచ భూదిగంతముల వరకు ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి వ్రాయబడినటువంటి పుస్తకము అని గమనించినప్పుడు ఆ పుస్తకము సహజంగానే దేవుని కుమారుడు అనబడేటువంటి మనుషుడు ఎక్కడెక్కడనైతే విస్తరించి ఉంటున్నాడో అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశము ఉంది. అందుకే బైబిలు మరి ఏ పుస్తకము రాయబడక ముందు రాయబడినటువంటి పుస్తకంగా, అంత మాత్రమే కాకుండా ఏ పుస్తకం కూడా అన్ని భాషలలో ముద్రించబడలేదు. సుమారు 2009 భాషలలో అది ముద్రితమై మరి దాదాపుగా అన్ని రకాలైనటువంటి అన్ని జాతులైనటువంటి ప్రజలలోనికి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు మరి బైబిల్ చెప్పినవన్నీ కూడా ఇందులో ఉన్నవి అని అనుకున్నప్పుడు
ఎలా ఉండగలిగావి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. క్రీస్తుకు పూర్వం 1445 సంవత్సరాలు మొదలుకొని క్రీస్తు శకము 96వ సంవత్సరం వరకు వ్రాయబడినటువంటి ఈ బైబిల్లోని మతలబులన్నీ మరి ఆ తదనంతరము వ్రాయబడినటువంటి క్రీస్తు శకము 200, 600 ఈ రకమైనటువంటి కాలాలలో వ్రాయబడినటువంటి పుస్తకాలు సహజంగానే వాటిలో నుండి కాపీ చేయడానికి అవకాశము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇట్లే గుర్తించవచ్చు. కాబట్టి బైబిలే మొట్టమొదటగా ఆవిష్కరించబడింది అని, బైబిల్లో ఉన్నవే మిగిలిన పుస్తకాలలో చోటు చేసుకున్నాయి అని, కనుక మరి దేవుని మాటలు అనంటే మొట్టమొదటగా ఎవరు చెప్పనప్పుడు, ఎవరు ఏమీ ఎరగనప్పుడు, ఎవరికి ఏమీ తెలియనప్పుడు ఈనాటికి సైతం తులతూగేటువంటి విషయాలు చెప్పగలిగింది ఆ పుస్తకము అనంటే, శాస్త్రము సహితము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా చెప్పలేనటువంటి విషయాలు పైసా ఖర్చు లేకుండానే చెప్పగలిగింది ఆ పుస్తకము అనంటే నిజంగా ఇది మనుషుల మట్టి మెదడు నుండి కాదు, ఈ మనుష్యుని ఆవిర్భావానికి కారణమైనటువంటి దైవ సంకల్పంలో నుండి ఆవిష్కరించబడినటువంటి పుస్తకమే అనేటువంటి విషయము ఆలోచించిన ప్రతి వాడికి అర్థమయ్యేటువంటి విషయం. అప్పుడు తాను చివరగా ఏం అర్థం చేసుకోగలడు అనంటే బైబిల్లో రాయబడినట్టుగా యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని బట్టి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం ఏమంటారు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము లేఖనములయందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. మీ జీవితం, మీ భవిష్యత్తు ఇదిగో దేవుడు రాయించినటువంటి మాటలలో ఉంది, లేదా దేవుని మాటలో ఉంది. దేవుని మాటలో ఉంది. ఏదో ఇప్పుడు 4 రాళ్ళు సంపాదించుకుంటున్నాను, 4 బస్తాల బియ్యం కొనుక్కుంటున్నాను, 4 రకాల కూరగాయలు పండించుకుంటున్నాను, వేళకి వండుకుంటున్నాను, తింటున్నాను, బ్రతుకుతున్నాను, హాయిగా ఉంటున్నాను అనుకుంటే పొరపాటు. నువ్వు తినే గింజ, నువ్వు తినే కూరగాయ, నువ్వు తినే ప్రతి విధమైనటువంటి ఆహారము, పండు అంటే రకరకాలైనటువంటి విత్తనములు, తాగే నీరు, ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి ఆ స్థితిలో నుండి ఉన్నట్లుగా పిలిచినటువంటి దేవుని మాట నుండి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని మాట ద్వారా సమస్తము కలిగాయి. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాట ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని నీవు తింటున్నావు, ఆయన మాట ద్వారా వచ్చినటువంటి నీరును నీవు త్రాగుతున్నావు, ఆయన మాట ద్వారా వచ్చినటువంటి గాలిని నీవు పీలుస్తున్నావు, ఆయన మాట ద్వారా వచ్చినటువంటి ఈ సమస్త ప్రకృతిని నీవు అనుభవిస్తున్నావు. అంటే నీ బ్రతుకుకు ఆయన మాటే దిక్కు అనేటువంటి విషయము చెప్పకనే చెప్పబడుతున్నది. ఇన్నాళ్ళు బ్రతికిన మానవుడు పుట్టిన ఈ 6000 సంవత్సరాల నుండి దేవుని మాట వలన బ్రతికితే, లేదా నీవు పుట్టిన ఈ 40, 60, 70 సంవత్సరాలు దేవుని మాట వలన బ్రతికితే, ఇక నువ్వు బ్రతకాలనుకున్నటువంటి నీ భవిష్యత్తు కూడా దేవుని మాట మీదనే ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోగలగాలి. అందుకే ఆయన చెప్పినటువంటి మాట కేవలం రొట్టె వలన మనుషుడు బ్రతుకుతాడు అనుకుంటే పొరపాటు. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. మాటలో జీవం ఉంది, ఏమండి, మాటలో శక్తి ఉంది, మాటలో బ్రతుకు ఉంది, ఆ మాటలో భవిష్యత్తు ఉంది. ఆవిష్కరించబడినటువంటి ఈ మాటల ద్వారా ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో నువ్వు అర్థం చేసుకోగలగాలి. దేవుని మూర్తివత్వమైనటువంటి ప్రతిబింబమైనటువంటి క్రీస్తు యేసు యొక్క
ఆ గొప్పతనం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆయనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏంటి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఏంటి, మన పట్ల ఆయనకున్నటువంటి సంకల్పం ఏంటి, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలగాలి. లేఖనముల యందు నిత్య జీవం కలదని తలంచు మీరు వాటిని పరిశోధించుడి. పరిశోధించినప్పుడు మీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అద్వితీయ సత్యదేవుడవైనటువంటి నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నాడు. పిల్లరా, 66 పుస్తకాలను అవపోసనం చేసి నువ్వు పరిశోధించి ఆలోచించగలిగితే నీకు అర్థమయ్యేటువంటి వారు ఎవరు అనంటే ఉన్నవాడైనటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఉన్నవాడు నిన్ను కన్నవాడు, నీకు జీవితాన్ని ఇచ్చినవాడు. అలాగే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి ఆది సంభూతుడు, ఈ లోకానికి దిక్కు, నీకు రక్షకుడు. వీరి గొప్పతనము నీకు అర్థమవుతుంది అని అంటున్నాడు. దేవుడు మరియు క్రీస్తు నీకు అర్థమవుతారు, వారిరువురును నీకు అర్థమవుతారు అని అంటున్నాడు. పిల్లరా, వారిరువురు నీకు అర్థమైనప్పుడు, వారిరువురిని నీవు అర్థం చేసుకొనగలిగినప్పుడు, పిల్లరా, వారిని నువ్వు గౌరవించగలుగుతావు, వారి మాట నువ్వు వినగలుగుతావు, వారికి నువ్వు లోబడగలుగుతావు. వారి మాట విన్నప్పుడు, వారికి లోబడినప్పుడు నీకు కావలసినటువంటి నీ మంచి భవిష్యత్తుని నీవు పుణికిపుచ్చుకొనగలుగుతావు, లేదా స్వీకరించగలుగుతావు, పొందుకొనగలుగుతావు. ఓకే ప్రియులారా, రైట్. లేఖనముల యందు నిత్య జీవం ఉన్నది. అలాగే ఆ లేఖనములను పరిశీలించటం మూలంగా ఎదుగో సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నీకు అర్థం అవటానికి అవకాశం ఉంది. వారిరువురు నీకు అర్థమవుతే నువ్వేం చేయగలుగుతావు అంటే మొదటగా విశ్వసిస్తావు. విశ్వసించినటువంటి నీవు ఇదిగో ఆయనే నా కన్న తండ్రి, ఆయనే నా సృష్టికర్త, ఆయనే అనగా క్రీస్తు యేసే ఈ లోకానికి దిక్కు, క్రీస్తు యేసే ఈ లోకానికి జీవం, క్రీస్తు యేసే ఈ లోకానికి రక్షకుడు అని నువ్వు ఒప్పుకొనగలుగుతావు. ఒప్పుకోవడం అంటే మైకుపెట్టి చెప్పడం కాదండి. ఒప్పుకోవడం అంటే ఏమండి, నీ మనస్సాక్షి నీకు ఇచ్చేటువంటి ప్రత్యుత్తరానికి నీవు సరే అని చెప్పటం. ఏమండి, అది ఒప్పుకోవటం. ఒప్పుకున్న నీవు వెంటనే నీ మోకాల్లోని అయ్యా నాకు ఇది అనుగ్రహించుము అని అడుగుతావు. ఇది సహజంగానే నీ జీవితంలో జరిగేటువంటి ప్రక్రియ. అందుకే రోమపత్రికలో చెప్పినటువంటి మాట అది. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో నుండి అందరి తీయండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. మొదటగా చెప్పినటువంటి మాట, నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడుదువు అంటే రక్షణకు అడుగులు చెబుతున్నాడు. రక్షణకు అడుగులు చెబుతున్నాడు. ఏమండి, రక్షించబడటానికి ఏమండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వసించిన ఎడల రక్షించబడదవు అని అన్నాడు. అంటే మరి ఈ మాటను బట్టి కేవలం విశ్వసించి
మన మానాన మనం ఉంటే రక్షణ పొందుకొనగలమా అనంటే అదెన్నటికి కాదు. అదెన్నటికి కాదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు వ్రాయించినటువంటి మాట తప్ప? మరి దేవుడు వ్రాయించినటువంటి మాట అది మరెన్నటికి తప్పు కాదు, ముమ్మాటికి తప్పు కాదు, ముమ్మాటికి తప్పు కాదు. అక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వసించిన వాడు రక్షించబడతాడు అని అన్నాడే కానీ కేవలం విశ్వసించినంత మాత్రమే రక్షించబడతాడని మాత్రం అనలేదు. ఈ తేడా మీరు గమనించాలి. విశ్వసించిన వాడు రక్షించబడును, కేవలం విశ్వసించినంత మాత్రమున రక్షించబడును కాదు. లేదా విశ్వసించిన వాడు విశ్వసించినంత మాత్రమున రక్షించబడతాడు అని కాదు, విశ్వసించిన వాడు రక్షించబడును. తదుపరి 9వ వచనంలో ఏముంటుంది? 10వ వచనంలో ఏముంటుంది? ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. 10వ వచనం, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. విశ్వసించిన వాడు రక్షించబడును, రక్షణ కలుగునట్లు ఒప్పుకొనును. అంటే విశ్వసించాలి, ఆ తదుపరి ఒప్పుకోవాలి. విశ్వాసమునకు నువ్వు వేయవలసినటువంటి అడుగులవి. విశ్వాసము అనేటువంటి అడుగు అక్కడనే నీ అడుగును ఆపితే, అక్కడే నీవు ఆగిపోతే విశ్వాస ఫలమును నీవు అందుకోలేవు. విశ్వసించాలి, మొదటి అడుగు. తర్వాత ఒప్పుకోవాలి, రెండవ అడుగు. ఆ తదుపరి 13వ వచనంలో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. అంటే విశ్వసించాలి, ఒప్పుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసముతో ఆగిపోయినా రాదు, కష్టము. ఒప్పుకోవటంతో ఆగిపోయినా రాదు. ప్రార్థించాలి. ఓకే, విశ్వసించాను, ఒప్పుకున్నాను, ప్రార్థించాను, ఇప్పుడు నిత్య జీవం వస్తుందా? అనుకున్నా అత్యాశే. విశ్వసించి ఒప్పుకొని ప్రార్థన చేసినంత మాత్రమున కూడా పరలోకం వస్తుంది అని అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే మనం నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటండి? బైబిల్లోని ఏ ఒక్క వచనముతోటో మనము ఫిక్స్ అయిపోకూడదు, ఏ ఒక్క వచనముతోటో మనం కంక్లూజన్కి రాకూడదు, ఇది విషయము అని చెప్పి నిర్ధారణకి రాకూడదు. 66 పుస్తకాలలోని ప్రతి అధ్యాయం, ప్రతి వచనములోని ప్రతి మాటను మనము క్షుణ్ణంగా పరిశోధించి వీటన్నిటిని మేళవించి అప్పుడు ఒక అభిప్రాయానికి రావాలి. అంతేగాని ఏ ఒక్క వచనముతోటో మనము మీద నిర్ధారణ చేయటానికి వీలు లేదు. రైట్, ఇక్కడ వరకు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, రక్షణ విషయంలో విశ్వసించాలి, ఒప్పుకోవాలి, ప్రార్థించాలి. అవునా? విశ్వసించాలి, ఒప్పుకోవాలి, ప్రార్థించాలి. ఇకపోతే ప్రియులారా, పాత నిబంధన కాలంలో అంటే మోషే ధర్మశాస్త్రపు కాలంలో, అప్పటి వరకు వారికి ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రచారంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మోషే కొండ మీద నుండి తీసుకొచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్టుగా నెరవేర్చినటువంటి వాడు నీతిమంతుడుగా తీర్చబడును, ఆ నీతిమంతుడు పరలోకమునకు చేర్చబడును అనేటువంటి మాట ఆ ధర్మశాస్త్రం ద్వారా ప్రచారంలో ఉంది. అయితే క్రీస్తు వచ్చే కాలం నాటికి ఒక యవనస్తుడు క్రీస్తు యేసునంతకు వచ్చి ఒక కాన్ఫిడెన్స్ కలిగి అడుగుతున్నాడు, కాన్ఫిడెన్షియల్గా. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమును ఉన్నది ఉన్నట్లుగా పాటించడానికి ఎంతో కొంతగా ప్రయత్నం చేసినవాడు. అలా చేసి ఇక డౌట్ క్లారిఫై చేసుకుందామని, ఎందుకైనా మంచిది ఈయనను కూడా ఒక మాట అడుగుదాం. ఎందుకంటే
గొప్ప గొప్ప సంగతులు చెబుతున్నాడు కదా, ఎవరు చెప్పనివి చెబుతున్నాడు కదా, శాస్త్రం సహితము ఆలోచనలో పడేసేటువంటి మాటలు చెబుతున్నాడు కదా. మరి దానికి ఇతడు ఏమి చెబుతాడు, ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకుందామని చెప్పి ప్రభు యేసునందుకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో నుండి, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. క్వశ్చన్ అండి, వండర్ఫుల్ క్వశ్చన్. అది వండర్ఫుల్ క్వశ్చన్. అయ్యా నాకు బైబుల్ చదివితే అర్థం కావటం లేదు, ఏం చేయమంటారు అని అడగటం లేదు. లేదా బైబుల్ ముందు పెట్టుకోగానే నిద్ర వస్తుంది, ఏం చేయమంటారు అని అడగటం లేదండి అక్కడ. ఏమండి, మరి నేను చాలా రోజుల నుండి అస్వస్థతతో ఉన్నాను, మరి స్వస్థపరచబడాలంటే నేనేం చేయాలి అని అడగటం లేదండి. నేను చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, ఈ కష్టాలలో నుండి బయటపడాలంటే నేనేం చేయాలి అని అడగటం లేదండి అక్కడ. ఏమడుగుతున్నాడు? నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలయును. ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రశ్న మరొకటి లేదండి. అంతటి ఉత్తమమైనటువంటి ప్రశ్న అడిగాడు. అప్పుడు ప్రభు యేసు ఏం చెబుతున్నాడు చూడండి. అందుకు ప్రభువు, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలనను అరుణవియే అని చెప్పాను. అంటే మోషే గారు ఏ ధర్మశాస్త్రపు ఆజ్ఞలనైతే ఇచ్చాడో వాటిని ఉన్నట్లుగా మరలా అతనికి వినిపించి, ఇదిగో ఈ ఆజ్ఞలను నీవు నెరవేర్చాలి అని అన్నాడు. కాబట్టి మీకు సందర్భం అర్థమవుతుంది కదండి. యవనస్తుడు వచ్చి ప్రభువుని అడిగాడు, అయ్యా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి, ఏ మంచి కార్యములు చేయాలి అని అన్నాడు. అప్పుడు మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఆల్రెడీ చెప్పబడ్డాయి కదా అని అన్నట్టు దాని అర్థం. నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ చెప్పబడ్డాయి కదా అని దాని అర్థం. ఆ చెప్పబడ్డ మాటల ప్రకారము నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, వ్యభిచారం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించుము అని ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నింటినీ కూడా మరలా జ్ఞాపకము చేశాడు. అప్పుడు ఆ యవనసుడు ఎంత ఉప్పి తప్పిపోయిపోయాడు. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా నేను అమలు చేస్తున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ లో అతడు ఉన్నాడు, ఆ అభిప్రాయంలో, ఆ నమ్మకంలో అతడు ఉన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటున్నాడు చూడండి. ప్రభు యేసు ఈ మాటలు చెప్పగానే, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ప్రభువా, ఇక నాకు కొదవ ఏమిటి అంటే ఏం కొదవలేదు కదా, ఇక ఏం కొదవలేదు కదా అంటే నాకు ఇప్పుడు పరలోకం ఉన్నట్టే కదా అంటున్నాడండి. ఫ్రెండరా, నిజంగా ఆ దశలో ఆయన ఎంత ఏమండి హృదయ పరితాపములో ఉండుంటాడో మీరు ఆలోచించండి. అడిగాడు, అడగానే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, నాకేం కొదవ ఉన్నది అని అతను అడగగానే ప్రభు అంటున్నటువంటి మాట, అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడలా, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడలా, ఏ పరిపూర్ణత, ఏ పరిపూర్ణత? నిత్య జీవమును అడిగావే, ఆ నిత్య జీవాన్ని నీవు పొందుకోవాలని కోరిన ఎడలా, నువ్వు నిత్య జీవము పొందుకోవాలనుకున్న ఎడలా, లేదా ఆ నిత్య జీవములోనికి ప్రవేశించాలని నువ్వు అనుకున్న ఎడలా, ఆ గమ్యమునకు నువ్వు చేరాలని అనుకున్న ఎడలా, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి.
నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలి అని అతడైనప్పుడు ఇతడు కొన్ని కార్యాలు చెప్పాడు. ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, ఇక నాకు ప్రవేశించడానికి అభ్యంతరం ఏంటి, ఏమి లేదు కదా అన్నట్లుగా అతడు అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడవైపు కోరిన ఎడల అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆజ్ఞలను అనుసరించినటువంటి వాడు పరిపూర్ణుడు కాదు. ధర్మశాస్త్రంలోని ఆ 10 ఆజ్ఞలు ఏవైతున్నాయో అవి అనుసరించినటువంటి వాడు పరిపూర్ణుడు కాదా? పరిపూర్ణుడు కాదా? జాగ్రత్తగా గమనించాలండి, జాగ్రత్తగా గమనించాలి. పరిపూర్ణుడా, పరిపూర్ణుడు కాదా? నిజంగా అనుసరిస్తే పరిపూర్ణుడండి, నిజంగా అనుసరిస్తే పరిపూర్ణుడు. ఇది ప్రభు చెప్పినటువంటి దాంట్లో కీలకమైన ఒక మాట ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. యవనసుడు అన్నాడు, నేను ఇవన్నీ చేస్తున్నానని అన్నాడు. అతడు చేస్తున్నాడా లేదా అని సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరు? వాడికి వాడే ఇచ్చుకుంటే కుదరదు కదా. అదే మన పాఠం. వాడికి వాడే ఇచ్చుకుంటే కుదరదు కదా. ఆ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? పొరుగు వాడిని ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? ప్రభు ఇవ్వాలి, లేదా దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. ఇంతకీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞ యొక్క తాత్పర్యం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, నువ్వు అడిగావే నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలని, అంటే నిత్య జీవంలోనికి వెళ్ళాలనే అంతగా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు. నిత్య జీవం వెళ్ళాలనేంతగా నువ్వు ప్రేమించుకుంటున్నావు. అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించటము అనంటే నీ పొరుగువాడు కూడా నిత్య జీవమునకు వెళ్ళాలని నీవు ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించినట్లు. అవునా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి మాటకు దాని అర్థం. పైగా ఈ ఆజ్ఞ ఏ ఆజ్ఞ వంటిది? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సుతో నీ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమించుము అనే ఆజ్ఞతో సమానము. ఆ ఆజ్ఞతో సమానం, ఆ ఆజ్ఞతో సమానం. ప్రియులారా, అలాంటి గొప్పదైనటువంటి ఆజ్ఞ, ఈ ఆజ్ఞను నెరవేర్చటంలో, అమలు చేయటంలో ఈ యవనస్తుడు విఫలమైపోయిందనే చెప్పాలి. ఎందుకు విఫలమైపోయిందని చెప్పొచ్చు అనంటే, వెంటనే ప్రభు ఏమన్నాడు అనంటే, నీవు పరిపూర్ణుడవగోరిన ఎడల, వెంటనే ఏమంటున్నాడు? నీ ఆస్తిని అమ్మి, అంటే అప్పటి వరకు ఇవ్వలేదు. అది విషయం. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. బీదలంటే మళ్ళీ 2 రకాల బీదలు. పేదవాళ్ళు 2 రకాలు ఉన్నారండి సార్. పెద్ద మీరు పేదవాళ్ళంటే 2 రకాలు ఉన్నారు. బైబిల్ చెప్పింది 2 రకాలు. ఎవరో మీరు గెస్ చేయగలరా సార్? పాస్టర్ గారు మీరు. పేదవాళ్ళంటే 2 రకాలు ఉన్నారు. బైబిల్ చెప్పింది 2 రకాలు. వారెవరు? సార్ చెప్తా. జస్ట్ ఏంటంటే మీ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని నేను చెప్పాలనేది నా ఆలోచన. ఏమండి? ఒకటి, శరీర ప్రకారంగా శరీరానికి కొదువైన, శరీరానికి అవసరమైనటువంటివి లేక లేమిడితో ఉన్నటువంటి పేదవాళ్ళు ఒక రకం. అంటే తినడానికి ఆహారం, నీరు, వస్త్రం, గూడు ఇలాంటివి, రోగం వస్తే చూసుకోవటానికి డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఒక రకమైనటువంటి పేదవారు. ఇది అంటే ఆ శరీరము జీవించటానికి కొదవైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అదో పేదరకం. అలాగే శరీరము జీవించినట్లుగానే ఆత్మ కూడా జీవించాలి. ఆత్మ జీవించటానికి ఆత్మాహారం ఏది? ఇందాక చదువుకున్నాం కదా, ఆత్మాహారం ఏది? వాక్యం. వాక్యం. ఈ ఒక ఆత్మకు, అనగా ఒక వ్యక్తికి, ఒక ఆత్మకు వాక్యం లేదనుకోండి, అది వాక్యపు క్షామం.
వాక్యపు కరువు అది. వాక్యపు కరువు వానికి ఏర్పడింది అనంటే వాడు ఏ రకమైన పేదవాడు? వాక్యము లేని పేదవాడు. వాక్యం అంటే ఇది పరలోకపు ఐశ్వర్యం, జ్ఞానైశ్వర్యం అని అంటారు దాన్ని, జ్ఞానైశ్వర్యం. పిల్లరా, ఈ ఐశ్వర్యం లేనటువంటి పేదవాడు మరొకడు. పిల్లరా, ఒకడికి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తి ఉండదు. మరికొందరికి ఇవి రెండును ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆస్తి ఉండదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తి కూడా ఉండదు. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుమనంటే నీ పొరుగువానిలో ఈ రెండు సంగతులను చూడాలి నువ్వు. మనకి శరీర సంబంధమైనటువంటి కొదవ ఏమైనా ఉందా? ఆత్మ సంబంధమైనటువంటి కొదవ ఏమైనా ఉందా? రెండు చూడాలి. కాకపోతే ఇందులో ప్రయారిటీ మొదటి దేనికి ఇవ్వాలి అనంటే ఆత్మ సంబంధమైనటువంటి దానికి ప్రయారిటీ ఇవ్వాలి. రైట్? ఆత్మ సంబంధమైనటువంటి పేదలు, బీదలు అని అన్నాడు వారిని, బీదలు. ఇప్పుడు నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుమని చెప్పేటువంటి ఆ మాటను పరోక్షంగా చెప్తున్నాడండి ప్రభు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము అని అంటున్నాడంటే ఇప్పుడు ఇతడు ఏ ఆజ్ఞను నెరవేర్చలేదు? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటను నెరవేర్చలేదండి. ప్రభు అంటే ధర్మశాస్త్రం కొట్టివేయలే, దాన్ని సంస్కరించారు, దాన్ని సంస్కరించారు, దాన్ని సంస్కరించారు. ఇదిగో ఆ సంస్కరణ ఇది ఇలా. ఇప్పుడు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుమనంటే ఇందులో రెండు రకాలను చెప్పుకున్నాం కదా, ఇందులో రెండు రకాలను అనుకున్నాం. అందులో ఒక రకం ఏం చేయాలి? ఇప్పుడు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, బీదలకు ఇమ్ము. ఎలా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో నుండి మీరు చూసుకుంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో నుండి, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండువారిని చూసి, ఎడమవైపున ఉండువారిని చూసి, చెప్పింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండలలోనికి వెళ్ళుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారు అని ప్రభు అంటే, అప్పుడు విన్నటువంటి జనులు ఏమంటున్నారంటే, అందుకు వారు, ఎందుకయ్యా నీకు నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు? ప్రభువా, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొని ఉండుట చూచితిమి, ఎప్పుడు తప్పికొని ఉండుట చూచితిమి, ఎప్పుడు పరదేశి ఉండుట చూచితిమి, ఎప్పుడు దిగంబరి ఉండుట చూచితిమి, రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని అడిగాను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అయ్యా నీకు ఆకలి వేయటం ఏంటి, నీకు దాహం వేయటం ఏంటి, నీకు వస్త్రం లేకపోవటం ఏంటి, నీ గూడు లేకపోవటం, నీకు రోగం వచ్చటం ఏంటి, నువ్వు చెరసాలలో పడటం ఏంటి? ఎదుగో మేము మా పూర్వీకులు ఆకలితో ఉంటే నువ్వు అన్నం పెట్టినటువంటి వాడవు, దాహానికి నీరిచ్చినటువంటి వాడు, వస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు, గూడు ఇచ్చినటువంటి వాడు, రోగం వచ్చినప్పుడు స్వస్థపరిచిన వాడు కూడా నీవే, చివరికి చెరసాలలో వేయబడినటువంటి వారిని విడిపించిన వాడవు నీవు. అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడవైనటువంటి నీవు ఆకలితో ఉండటం ఏంటయ్యా, మీరు రోగంతో ఉండటం ఏంటయ్యా అని వారు అంటున్నప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, అందుకు ఆయన నేను ఆకలితో ఉండటం కాదు, మిక్కిలి అల్పులైన ఈ మీ సహోదరులలో ఒకనికైనను మీరు ఈలాగున చేయలేదు. మిక్కిలి అల్పులు అనంటే దాని అర్థం పేదవారు. అల్పులు అనంటే తినడానికి తిండి లేదు వారికి,
నీరు లేదు, వస్త్రం లేదు, గూడు లేదు. రోగం వచ్చినప్పుడు కనీసం చూపించుకోవడానికైనా డబ్బులు లేవు. మిక్కిలి అల్పులైన ఈ మీ సహోదరులలో ఒకరికి మీరు చేయలేదు గనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనేటువంటి ఆజ్ఞను మీరు నెరవేర్చలేదు. కనుక 46వ వచనంలో ఏమంటారు చూడండి, వీరు నిత్య శిక్షకును. ఎవరు నిత్య శిక్షకు? నెరవేర్చనటువంటి వారు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు. నెరవేర్చనటువంటి వారు నిత్య శిక్షలోనికి, అపవాదికి ఏ శిక్ష అయితే విధించాడో ఆ శిక్షలోనికి వెళ్ళిపోతారు. ఒకవేళ నెరవేర్చితిరా వారు నిత్య జీవములోనికి ప్రవేశించుతారు. అంటే మరొక అడుగది. విశ్వసించటం మొదటి అడుగు, ఒప్పుకోవటం రెండవ అడుగు, ప్రార్థించటం మూడవ అడుగు, శరీరానికి కావలసినవి ఇవ్వటం నాలుగవ అడుగు. ఏమండి? ఇక 5వ అడుగు ఏంటో చెప్పనా? 5వ అడుగు పిల్లరా, ఇందాక నేను చెప్పుకున్నాం అన్నమాట. 5వ అడుగు ఏం చెప్తాడు చూడండి. మళ్ళీ మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం మీరు ఎక్కడ వదిలిపెట్టారు అక్కడ ప్రారంభించండి. నువ్వు సంపూర్ణ అవ్వకూరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము. దేనికి? ఎదుగో సమీప గ్రామంలోనికి వెళుదాం రండి, సమీప పట్టణంలోనికి వెళుదాం రండి. ఎదుగో దేవుని మాటలు వినిపించులాగున సమీప ప్రాంతాలలోనికి వెళదాం రండి. ఇందు నిమిత్తమే కదా నా తండ్రి పరలోకములో నుండి ఇహలోకంలోనికి పంపించింది. అంటే సువార్త ప్రకటించడానికి ఆయన వెళుతున్నాడు. వెళుతూ ఏమంటున్నాడు? నన్ను వెంబడించుము. అంటే నీవు కూడా వచ్చి సువార్తను ప్రకటించుము. అంటే దేవుని మాటలను ప్రకటించుము. దేవుని మాటలలో ఏముందండి? ఆత్మలు రక్షించబడటానికి కావలసిన నిత్య జీవం ఉన్నది. అంటే ఇప్పుడు ఆత్మల క్షామాన్ని కూడా నీవు తీర్చుతున్నావు, లేదా ఆత్మల పేదరికాన్ని కూడా నీవు తీర్చేస్తున్నావు. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటము అనంటే. అంటే ఇప్పుడు 5వ అడుగు ఏంటన్నమాట? సువార్తను ప్రకటించటం. మొత్తానికి యవనస్తునికి ఏం చెప్పాడండి? నువ్వు పరిపూర్ణ అవ్వగోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, నీవు నన్ను వెంబడించుము. అడగండి, నరహత్య చేయొద్దు అంటే దండిగా ఉంది, హత్య చేయాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడు, చేయలేదు, బాగానే ఉంది. వ్యభిచరించవద్దు అంటే వివాహం చేసుకున్నాను, భార్య ఉంది, ఆ అవసరమే లేదనుకున్నాడు, వ్యభిచారం చేయలేదు. దొంగతనం అవసరం లేదు. ఏమండి? తల్లిదండ్రులను సన్మానించు అనంటే అంటే తరాలు తిన్నా కరగని ఆస్తి తల్లిదండ్రులకు ఒకటి పెట్టడం కష్టమా? పెట్టేసాడు, సమస్య లేదు. అంటే ఇబ్బంది లేనంత వరకు బాగానే ఫాలోఅప్ అయ్యిండండి. అయ్యాడు. ఇవన్నీ నేను బాగానే చేస్తున్నాను కదా సంకలు కొట్టుకోగానే ప్రభు అన్నాడు వెంటనే, నువ్వు పరిపూర్ణుడవ కోరిన ఎడల ఓ మాట చెబుతున్నాను అని అన్నాడు. ఏంటి చెప్పు అని అన్నాడు. నీ ఆస్తిని అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి నువ్వు మాత్రం నా వెంట వచ్చేసాను. వెంటనే ఆ యవనస్తుడు ఏమైపోయాడు చూడండి. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. పోయి నా ఆస్తికి ఎదురు పెట్టిండి ఇతడు. ఏదో వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు అంటే బాగానే ఉన్నాయి కదా అని నేను వాటినన్నిటినీ అమలు చేశాను. కానీ ఈయనేంటి ఆస్తిని మొత్తం అమ్మేసి బీదలకి ఇమ్మంటున్నాడు.
నన్ను తిరగమంటున్నాడు, అంటే సన్యాసం పుచ్చుకోమంటున్నాడు. నన్ను సన్యాసం పుచ్చుకొని దేశదిమ్మరై తిరుగుమంటున్నాడు అని వ్యసనపడుచు గునుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతను గునుక్కుంటూ వెళ్ళిపోయాడు. చివర్లో అడగండి సార్, వాక్యం చివర్లో అడగండి సార్, వాక్యం చివర్లో అడగండి సార్, వాక్యం చివర్లో అడగండి సార్. నేను వాక్యం చివర్లో అడగండి, వాక్యం చివర్లో అడగండి. ఓకే పిల్లరా, ఈ మాట చెప్పేసరికి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ఆస్తిని ఇవ్వటం అనేటువంటిది అతనికి ఎంత కష్టమైపోయిందో మీరు ఒకసారి ఆలోచించండి. అతని ఆస్తిని ఇవ్వటంలో ఎంత కష్టమైపోయింది. పైగా ప్రభు వెంట తిరగటం అంటే ఎంత కష్టమైనటువంటి విషయము. నిజంగానండి, యవనస్తుని విషయంలోనే యవనస్తుడండి అతడు వేస్ట్ గాడు, అతను ఆస్తి ఇవ్వలేకపోయాడు అని చెప్పేసి మనం అనుకుంటుండొచ్చు. అతని వరకు వచ్చినప్పుడు మనకు అలాంటి ఆలోచన వస్తుంది. కానీ అదే విషయం మన వరకు వస్తే మనం ఏం చేస్తాం? మనం విశ్వసించాము, ఓకే, ఒప్పుకున్నాం, ఓకే, ప్రార్థన చేస్తున్నాం, ఓకే. ఏమండి మరి సరే, వ్యభిచారం చేయటం లేదు, దొంగతనం చేయటం లేదు, ఇవన్నీ చేయటం లేదు. కానీ నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నీవు నన్ను వెంబడించుము అని అన్నాడు. ఈ విషయంలో మనం ఎక్కడ ఉన్నాము? పరలోకం వెళ్ళటానికి 10 అడుగులు ఉన్నది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. 10 అడుగులు అంటే మళ్ళీ 10 అడుగులే అని మీరు 10 అడుగులే కదా నేను వేస్తా అని 10 అడుగులు పెట్టండి అని అనకండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ యవనస్తుడు ఎక్కడ దాకా వచ్చాడనమాట? 8 అడుగులు వేశాడు. పర్వాలేదు, 8 అడుగులు వేశాడు. 8 అడుగులు వేసి అయ్యా నీ పరలోకం వెళ్ళినట్టే కదా, వెళ్తాను కదా అని చెప్పేసి అని అంటున్నాడు. నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలంటే ఇంక 2 అడుగులు వేయాలి ఆయన అని అన్నాడు. ఏంటి అవి అనంటే, నీ ఆస్తిని మీ బిడ్డలకు ఇవ్వాలి, తదనంతరం నన్ను వెంబడించాలి అని అన్నాడు. నన్ను వెంబడించాలి అంటే 2 అడుగుల దూరంలో పరలోకానికి 2 అడుగుల దూరంలో ఉన్నాడు. మరి ఆ 2 అడుగులు వేశాడా, తిరిగి వెళ్ళాడా? తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏం కోల్పోయాడు? మరి నిత్య జీవాన్ని కోల్పోయాడు. 8 అడుగులు వేసినా 2 అడుగులు వేయకపోవటం మూలంగా నిత్య జీవాన్ని కోల్పోయాడు. అంటే నిత్య జీవమునకు వెళ్ళాలంటే 10 అడుగులు ఖచ్చితంగా వేయాలి. 10 అడుగులు ఖచ్చితంగా వేయాలి. అతడు 8 అడుగులు వేసి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎన్ని అడుగులు వేసి ఉన్నాం? ఎన్ని అడుగులు వేసి ఉన్నామండి? మీరు ఆలోచించండి. ఒకవేళ 8 వేశారా, ఇంకా 2 వేయాలి. పోనీ 9 వేశారా? 9 వేసి ఇంకొకటి వేయకపోయినా పరలోకము రాదు. 10 అడుగులు వేయాలండి, 10 అడుగులు వేయాలి. ఇవన్నీ చేయాలి. మన ఆస్తిని ఇవ్వాలి. మనము ప్రభువు వెంట వెళ్ళాలి. ఏమండి, ఇది మాటలలో చెప్పుకున్నంత సులువైనది కాదు. అలాగని అమలు చేయలేనంత భారమైనదేమీ కాదు. అది సులువైనది కాదు, అలాగని భారమైనది కాదు. ఏమన్నాడండి? మనుషుడు శోధించబడినంత మట్టుకు మాత్రమే దేవుడు శోధనకు అప్పగిస్తాడట. అంతకు మించి శోధనను ఇవ్వడు. రెండవది తెలుసా? నా కాడి సులువైనది అంటే నా భారము మీరు మోయగలిగేదే అని అంటాడు. భారమే కానీ మీరు మోయగలిగేది. అది భారమే, మీకు భారమే కానీ అది మోయగలిగేదే. అంటే దాని అర్థం ఏంటనమాట? పంటి బిగువన ఆ బాధను దిగుమెంగుతూ నువ్వు మోస్తూ వెళ్ళాలి. మెట్టుకు నువ్వు మోయగలవు అని అర్థం. మీరు చూడండి, ఆలోచించండి. మోయగలుగుతారా, మోయలేరా? మీరు ఆలోచించండి.
మీరు ఆలోచించండి. మీరు పట్టుదలతో పరలోకము నీవు కావాలి అనంటే ఏమండి, ముందుగా దక్కబోయే బహుమానమునందు దృష్టి ఉంచితే ఇప్పటి కాలపు శ్రమలే కావు, అవి ఎన్నదగినవి కావు అని అన్నాడు. నిజంగా ఆ ఫలం ఏంటో, ఆ బహుమానం ఏంటో, ఆ బహుమానమున్నటువంటి గొప్పతనం ఏంటో, దాని విలువేంటో నీకు అర్థమైతే ఇది నీకు తుచ్చమైనదిగా కనబడుతుంది. నువ్వు దాన్ని తృణీకరిస్తావు. ఏమండి, అలా తృణీకరించగలిగారు గనకనే బర్నబా తనకున్నదంతా అమ్మి తీసుకొచ్చాడు. అలా తృణీకరించగలిగారు గనకనే ఒక జక్కయ్య తనకున్నదంతా ఇచ్చివేయగలిగాడు. వాళ్ళు తృణీకరించగలిగారు గనకనే వారి చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తల పాదముల యందు పెట్టి వారి అక్కర కొలది పంచి పెట్టి ప్రతి దినము దేవాలయములో సమాజ మందిరములలో మరి సువార్తను ప్రకటించుకుంటూ ఇంటింటా తిరిగారు. ఏమంటే వాళ్ళకు సాధ్యమైంది కదండి. బర్నబాకు సాధ్యమైంది, మనకు సాధ్యం కాదా? జక్కయ్యకు సాధ్యమైంది, మనకు సాధ్యం కాదా? నాటి అపోస్తలులకి, మొదటి శతాబ్దపు క్రైస్తవులకి సాధ్యమైంది, మనకు సాధ్యం కాదా? వారు మాత్రమే మనుషులా, మనం కాదా? వారు మాత్రమే దేవుని పిల్లలా, మనం కాదా? వారికి మాత్రమే పరలోకమందు దక్షత ఉందా, మనకు లేదా అనంటే మనకును ఉందండి. ఉన్నదనుకుంటే మనకును సాధ్యమండి, మనకును సాధ్యం. పిల్లరా, అందుకే ఇక్కడ బాగా ఆలోచించండి. ఏమండి, ఇక్కడ మనకు కష్టంగానే అనిపిస్తుంది, అలాగని అది మనం మోయలేనిదేమీ కాదు. అయితే ఇక్కడ ఏంటంటే కష్టం అనుకున్నటువంటి వాడికి బహు కష్టం, దీనిదే పెద్ద విషయం అని అనుకున్నటువంటి వాడికి అది విషయమే కాదు. అయినా ఇందులో దీంట్లో అలాగా అయితే ప్రభువా అని చెప్పి జక్కయ్య వలె బర్నబా వలె ముందుకు వచ్చేటువంటి వారు ఎంతమంది అండి? వీరి వలె ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది? లేదా యవనస్తుని వలె వెనకకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతమంది? ఈ 720 కోట్ల మందిలో జక్కయ్య బర్నబాల వలె ముందుకు వచ్చేటువంటి వారు ఎంతమంది? పౌలు కూడా ఏమన్నాడండి, నాకున్నదంతా ఇచ్చాను, నేనును వచ్చాను. అంటే చివరి 2 అడుగులు అవే. నాకున్న చూడండి, అరవై చూడండి, మీరు ఎక్కడ ఉంటుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. హరియా తొందరగా చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15 ఆ సందర్భంలో చూడండి. 15 కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. గన్నిసార్ల నాకున్నది యావత్తు మీ ఆత్మల కొరకు వ్యయపరిచెదను. నన్ను నేను వ్యయపరుచుకొందును అంటే నా ఆస్తిని ఇచ్చేదను, నేనును వచ్చేదను అని అన్నాడు. ఏమండి, ఆ మాట ఎలా అనగలిగాడనంటే తనకున్నదానంత పెంటతో సమానంగా అతడు ఎంచుకున్నాడు గనక ఆ మాట అనగలిగాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత కూడగొట్టుకున్నా, ఏమి పోగు చేసుకున్నా చివరికి ప్రభువు రాగానే బూడిదైపోయేది గనక కనుక ఇక నాకున్నదంతా ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను అని అన్నాడు. పౌలు చాలా తేలికగా అన్నాడండి, జక్కయ్య కూడా చాలా ఇష్టంగా అన్నాడు. బర్నబా అండి చాలా సులభంగా ఏమండి ఆ విషయాన్ని పెద్ద విషయంగా భావించకుండా అమ్మేశాడు, తీసుకొచ్చాడు, అపోస్తల పాదముల యందు పెట్టాడు. నాటి మొదటి శతాబ్దం క్రైస్తవులు అందరూ కూడా ఇంచుమించుగా అలాగే చేసేసారు. కానీ అలా చేయగలిగేటువంటి వారు ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో 6 నేల మీద ఉన్నటువంటి ఈ 720 కోట్ల మందిలో ఎంతమంది ఒక పౌలు, ఒక బర్నబా, ఒక జక్కయ్య వలె చేస్తారు? ఎంతమంది యవనస్తుని వలె చేస్తారు? చెప్పండి. ఇంకో ధనవంతుని గురించి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? వాడు బాగా సంపాదించుకొని తన ప్రాణానికి తాను చెప్పుకున్నాడు, ఇంకో పని లేదన్నట్టుగా. ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. నీకు ఇవి 3 పనులే.
ఇంకో పనే లేదు, ఇంకొక యావే లేదు, ఇంకొకరి గురించిన ఆలోచన నీకు అవసరం లేదు. ఈ సృష్టిని చేసిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, నీకు బ్రతుకునిచ్చిన వాడు, బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమును ఇచ్చినటువంటి వాడు, నీవు కావాలని కోరుకొని నీకు జన్మనిచ్చి నిన్నే స్వాస్థ్యముగా ఎంచుకొని నిన్నే సమస్తముగా ఎంచుకున్నటువంటి నీ కన్న తండ్రి ఆలోచన ఏమైపోయినా పర్వాలేదు, దాంతో నీకు నిమిత్తము లేదు. ఇకపోతే నీ పక్కన నీ ఇరుగు పొరుగు వారు ఏమైపోయినా, మరి తిన్నా తినకపోయినా, చచ్చినా బ్రతికినా నీకు అనవసరం. నా ప్రాణమా, ఇదిగో నీకు కావలసిన సమస్తము ఉన్నవి, తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణంతో తాను చెప్పుకున్నాడట. మరొకని క్యాడర్ ఇది, మరొకటి విధానం ఇది. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. వాడేం చేశాడట? వాడు జీవించినంత కాలం వాడేం చేశాడట? ప్రశస్త వస్త్రముడు ధరించుకొని బహుగా సుఖపడుచుండెను అని ఇంకేమన్నాడు? వాడికి ఇష్టమైనట్లుగా సుఖపడుచుండెను. అంటే ఈ రకమైనటువంటి జ్ఞానం. ఈ 720 కోట్ల మందిలో మరి వీరి వలె ఉన్న వాళ్ళు ఎంతమంది? ఆ పౌలు, బర్నబా, జక్కయ్య లాంటి ఆ త్రోవలో ఉన్నటువంటి వాళ్ళు, వారి వలె ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ఇందులో ఏమంటే మనం ఇప్పుడు ఫిల్టర్ చేస్తే ఎటువైపు ఎంతమంది వస్తారండి? ఇంచుమించు రేషియో చెప్పండి, నిష్పత్తి చెప్పండి, జస్ట్ అప్రాక్సిమేట్లీ. 99:1. 99 ఎవరు? పర్వం కలగటంలా 99 ఎవరు? ఎటు తిరిగి వచ్చారు? 8 అడుగులు వేసి తిరిగి ఇటు వచ్చినా పర్వాలేదు, పాతాలని పోవద్దు. 8 అడుగులు వేసి తిరిగి వచ్చుడు కాదు, తిరిగిపోయిండు. ఎటు చెప్పిండు కదా, నరకమునకు. వీరు నిత్య శిక్షకును అన్నట్టు. వీరు అనంటే అమలు చేసినటువంటి వారు నిత్య జీవమునకును, అమలు చేయనటువంటి వారు నిత్య శిక్షకును. నరకానికి వెళ్ళిపోయారు. అంటే 99:1. అంటే 1% పరలోకానికి వెళితే 99% నరకానికి వెళ్ళారు. ఏమంటే ఈ 99% మంది నరకానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఏమంటే ఆజ్ఞలు నెరవేర్చారు కదా, బాగానే ఏమంటే విశ్వసించారు కదా, ఒప్పుకున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు కదా, నా పేరు మార్చుకున్నారు కదా, వేషం మార్చుకున్నారు కదా, ఏమంటే సాక్షాత్తంగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నారు కదా, సాక్ష్యాలు కూడా చెప్తున్నారు కదా. ఇన్ని ఉన్న పరలోకము సున్నైపోయిందే. అంటే దీన్ని బట్టి చూడండి, పరలోకం వెళ్ళటం ఎంత కష్టమో. ఏమండి, పరలోకం వెళ్ళటం అనేది మనం అనుకున్నంత తేలిక కాదు. ఇలా అనుకోగానే అలా పుష్కప విమానంలో వెళ్ళిపోయినట్టుగా. ఏమండి, పరలోకం వెళ్ళటం అంత తేలిక కాదు. మాటలు చెప్పుకున్నంత తేలిక కాదు. ఏమండి, విశ్వసించినంత మాత్రమున పరలోకం వెళ్ళడు, ఒప్పుకున్నంత మాత్రమున పరలోకం వెళ్ళడు, ప్రార్థన చేసినంత మాత్రమున పరలోకం వెళ్ళడు, ధర్మశాస్త్రంలో మిగిలిన ఆజ్ఞలు నెరవేర్చినంత మాత్రమున పరలోకం వెళ్ళడు. వాడు ఎప్పుడు పరిపూర్ణ అవుతాడు అంటే, ఎప్పుడు పరలోకంలో వెళ్తాడు అంటే, ఉన్నదంతా అమ్మి బీదలకి ఇచ్చి వెంబడించి సువార్త ప్రకటించ వెళ్ళినప్పుడు మాత్రమే వాడు పరలోకం వెళుతాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం కష్టమా సులభమా? పరలోకం ఏంటి వెళ్ళటం తేలికనా కష్టమా? ఏమండి, చాలా కష్టం. కానీ వీళ్ళేంటోనండి, వీళ్ళకి బైబిల్ ఏమర్థమైంది? యూ డోంట్ వర్రీ. నీ తండ్రి ఎవరు? లోకాలను కలగజేసిన వాడు. నువ్వు భయపడకు. యేసు ఎవరు? కృపా కనికరము కలిగినటువంటి వాడు. నువ్వొక్క చిన్న ప్రార్థన చేస్తే నీ తండ్రి కరిగిపోడా? ఏ తండ్రి అయినా తన పిల్లవాడు తన కళ్ళ ముందే చస్తూ నరకానికి వెళ్ళిపోతే ఊరుకుంటాడా? మీరు తండ్రి ఏమండి, మీ తండ్రి అంత కఠినుడా? అంత కనికరం లేనివాడా? అంత బండబారిన వాడా? నో. మీ తండ్రి కృప కలిగినటువంటి వాడు. మీ తండ్రికి దయ ఉంది, మీ తండ్రికి కనికరం ఉంది.
కనుక మీరు భయపడకండి. ఎవరు ఎన్ని పాపాలు చేసినా మీరు భయపడకండి. దేవుని పని ఏమి చేయలేదు అని మీరు భయపడుతున్నారా? భయపడకండి, మీరేమి భయపడకండి. యేసు ప్రభు వచ్చేటప్పుడు మీరు ఒక ప్రార్థన చేస్తే చాలు. పరలోకాన్ని చూడండి, మీరు లూప్ లైన్లో ఎంత ఈజీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎంత ఈజీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, అంత ఈజీగా వచ్చేది కాదు. అందుకే ఏమన్నా తెలుసా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఆ మాటని మళ్ళీ చివరిలో ఏమంటున్నాడు అనంటే, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. అంటే ఏమండి, జీవమునకు పోయేటువంటి ద్వారం ఇరుకైనది. జీవమునకు పోయేటువంటి ద్వారం ఇరుకు అంటే దాని అర్థం ఏంటంటే చాలా కష్టమైనది. ఇప్పుడు ఈ దారిలో వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పుడు పరలోకపు నిత్య జీవపు దారిలో వెళ్ళటానికి మీరు ప్రయత్నించండి. ప్రియులారా, చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటే హత్యలు చేయకూడదు. ఆశలు గొడవలైనప్పుడు వాడు మనల్ని చంపడానికి చూస్తాడు, అయినా నువ్వు చంపొద్దు. వ్యభిచారం చేయొద్దు అంటే కనీసం ఫలానా ఆమె ఎదుగో నేను అనుభవించాలి అని నువ్వు అనుకోకూడదు. అబద్ధ సాక్ష్యం పొరపాటున ఎదుగో నీ తమ్ముడి ఆస్తో నీ కుమారుడి ఆస్తో, అది కోట్ల ఆస్తి అయినా సరే, ఇప్పుడు నువ్వు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. చిన్నగా బొంకి అది కాదు ఇది అన్నావా, కోట్ల ఆస్తి నీ కుమారుడు మిగులుతుంది. కానీ ఉన్నది ఉన్నట్లే చెప్తివా పోతుంది, పోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నీ కొడుకంటాడు, డాడీ కొంచెం నా ముఖం చూడాలి. నువ్వు చెప్పితివా, సరే లేకుంటేనా అని అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటండి? కోట్ల ఆస్తి పర్వాలేదని, పోయినా పర్వాలేదని నిజం చెప్పాలా? లేదా కోట్ల ఆస్తి దక్కాలి అని చెప్పి దేవుని ఆజ్ఞను అతిక్రమించి అబద్ధం చెప్పాలా? ఇంత మాట్లాడుకున్నంత తేలిగా ఉండదండి. ఇప్పుడు బోన్లోకి వెళ్ళేటప్పుడు, కోర్టు బోన్లోకి వెళ్ళేటప్పుడు ముచ్చెమటలు కాదు, మూర్చబోతావు నిజంగా దేవుని మాట నీ మదిలో ఉంటే. అందుకే చాలా కష్టమైనది, ఇరుకైనది. అలా చెప్పుకుని అలా ఆలోచించుకుంటారండి. ఒక్కొక్క ఆజ్ఞను ఆలోచించుకుంటారండి. అమలు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో. తర్వాత ఇక చివరి 2 చూడండి, నీ ఆస్తిని అంతా అమ్మేసేయి. అమ్మడానికి ముందు నీ భార్య ముఖం చూడు ఒకసారి. అమ్మడానికి ముందు నీ భార్య ముఖం చూడు, నీ పిల్లల ముఖం చూడు, నీ తల్లిదండ్రుల ముఖం చూడు, నీ తోటి వారి యొక్క ముఖం చూడు, వాళ్ళెంత ఎదిగున్నారు. ఇప్పుడు నువ్వు అమ్ముతే ఒక్కసారి వాళ్ళు ఎక్కడుంటారు, నువ్వు ఎక్కడుంటావు ఒకసారి పోల్చుకో. ఇవన్నీ చూసుకున్నప్పుడు అమ్మాలంటే పెన్ను పట్టుకున్న నీ చెయ్యి వణుకుతుందా లేదా? డేరుగా పెడతావా? వణుకుతుంది, వణికిపోతుంది. ఆ తదుపరి చూడండి, అంతా విడిచిపెట్టి కట్టుబట్టలతో బాయువులు పట్టుకొని తలెత్తుకొని పోవాలండి. చూడండి, అంతా పోయింది, బైబిల్ పట్టుకున్నాం. ఏంటనుకుంటున్నారో నేను అని అనుకుంటామండి. మీరు నువ్వు నా వలే రండి అని ఒక మాట వాళ్ళతోటి. ప్రియులారా, చాలా కష్టమైందండి. కానీ అది మోయలేనిదేమీ కాదు, చేయలేనిదేమీ
కాదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరము నుండి ఇహమునకు వచ్చి ప్రభువు తనను తాను రిక్తునిగా చేసుకొనెను. సాధ్యమైందండి, సాధ్యం. ఆయన విషయంలో ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా మంది విషయంలో సాధ్యమైంది. పౌలు ఏమంటాడు తెలుసా, మీ దృష్టిలో మేము పేదవారమైనా మీరు ఊహించనంత మేము సంపన్నులం. మీ దృష్టిలో మేము లెక్కలేని వారమైనా ఎదుగో దేవుని దృష్టిలో మేము చాలా గొప్పవాళ్ళం. అలా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తాడండి కొరింథీ పత్రికలో, చాలా సందర్భాలు చెప్పుకుంటారు. కనుక పిల్లరా, విశాల మార్గం అన్నాడు, ఇరుకు మార్గం అన్నాడు. నిత్య జీవములో ప్రవేశించేటువంటి వాడికి వేసే ప్రతి అడుగు చాలా కష్టంగానే ఉంటుంది. అయితే మీరు ఆ ఇరుకు మార్గంలోనే వెళ్ళాలి. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళటం మూలంగా ఏంటంటే పిల్లరా, మీరు పోయి ఇక్కడ బాగా ఆలోచించండి. మనం ఇప్పుడు ఫిల్టర్ అయ్యే వాటర్ తాగుతున్నాం కదా, అవి ఏ ద్వారం నుండి వస్తాయి మీరు ఒకసారి యాక్చువల్గా ఆలోచించండి. చాలా ఫ్రీ మార్గంలో వచ్చేస్తాయా, ఈకుంటూ టైట్ రూట్లో వచ్చేస్తాయా? మామూలుగా మనం చేతబావిలో తోడుకున్న నీళ్లు వడపోస్తాం చూడండి, ఒక గుడ్డో లేదంటే ఒక జాలో పెట్టి వడపోస్తాం. అంటే అప్పుడు అవి ఎందులో నుండి దూరుతున్నాయి? చిన్న చిన్న రంధ్రాల నుండి దూరుకుంటూ వస్తున్నాయి. అవునా? చిన్న చిన్న రంధ్రాల నుండి రూట్లో నుండి వస్తున్నాయంటే టైట్ రూట్ అనమాట. అది టైట్ రూట్లో రావటం మూలంగా ఏం జరిగింది? చెత్త పోయింది. ఫిల్టర్ అయ్యాయి అంటే కొంచెం పరచబడుతున్నాయి. ఇది చాలా చిన్నది. ఇప్పుడు ఈ మిషన్స్ ఉన్నాయి, ఏమంటారు వాటిని? ఫిల్టర్ మిషన్ ఉన్నాయి కదా, అందులో పోస్తే ఏమండి బొగ్గట, ఇసుకట, ఇంకేందేందోనట. అవునా? అట్లా నుండి నానుకుంటూ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఆ రూట్ చూడండి ఎంత కంజెస్టెడ్, అది ఎంత కంజెస్టెడ్. కానీ అలా వచ్చిన బొట్టుగా రాలిన వాటర్ ఎంత శుద్ధంగా ఉంటుందండి? చాలా శుద్ధంగా ఉంటుంది. అదే మామూలుగా ఏమండి బోర్లో పైపు దించి ఆ గుట్టను డైరెక్ట్ బియ్యన పోపియండి. ఇప్పుడు ఆ వాటర్ టేస్ట్ ఉండండి, ఈ వాటర్ టేస్ట్ ఉండండి. ఆ వేరియేషన్, ఆ తేడా మీకు ఎలాగైతే మీకు అర్థమైందో, ఇది ఇరుకు ద్వారమున వెళ్ళటం మూలంగా మీరు అంత పరిశోధింపబడతారు, అంతగా పరీక్షించబడతారు. ఆ పరీక్షలో ఏమవుతారంటే నాణ్యత కలిగి ఉంటారు. ఆ పరీక్షలో మీకు నైపుణ్యం వచ్చేస్తుంది. మీరు క్వాలిటీ కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. ఏ పరీక్ష లేకపోతే మీరు అంత చెదారం అంటే అపరిశుద్ధతలో ఉంటారు. ఇకపోతే మధ్యలో ఏమన్నాడంటే, ఈ రెండు మాటల మధ్యలో ఆ దారి నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈరోజు ఏమండి దొంగతనం చేయటానికి, వ్యభిచారం చేయటానికి ఇదంతా ఏమండి తనను తాను పెద్దగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు. వాడి అవసరాల కోసం ఏదో సుఖపడాలి, తినాలి, త్రాగాలి, అనుభవించాలి, మోజు, క్రేజీ ఇదంతా వాడి కోరికను వాడి వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం ఏమండి అవసరమైన ప్రతి పని చేస్తూ ఉంటాడు. అవి చేయటం చాలా తేలికగా ఉంటుంది. ఇవి చేసేవారు చాలా మంది. దీన్ని గుచ్చి చూసేటువంటి వారు ఎవరు లేరు, దాన్ని పట్టుకునేటువంటి వారు ఎవరు లేరు, అడిగేటువంటి వారు ఎవరు లేరు, నిలదీసేటువంటి వారు ఎవరు లేరు. మీరు ఇవి చేసేటువంటి వారు చాలా మంది. అందుకే ఆ దారి విశాలమైనది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళేటువంటి వారు ఎక్కువ మంది. పిల్లరా, ఈ మాటలు చెబుతున్నప్పుడు ఒక విధంగా భయం వేస్తూ ఉంటుంది. నిజంగా ఆ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది తెలుసా? అవును, నేను మిగతా ఆజ్ఞలను నెరవేరుస్తున్నాను, కానీ నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అక్కడ మాత్రం ఇంతవరకు నేను ఉదాహరణ నేనే చెప్తున్నాను. రెండుసార్లు మీరు ఉంటారు ఈ మాట, రెండుసార్లు నేను ఉంటాను, నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఎన్నిసార్లు విన్నా మనం ఏం చేయలేకపోయాం, ఇంకా ఇంక్లూడింగ్ మీ. ఏమండి ఇన్నిసార్లు విన్నా మనం ఏం చేయలేకపోయాం? ఆస్తినంతా అమ్మలేకపోయాము.
అవును. తర్వాత వెంబడించటం అంటే అప్పుడప్పుడు ఉన్నది మన లెక్క, అప్పుడప్పుడు పోతున్నాం, కానీ ఎప్పటికీ పోలేకపోతున్నాం. తమ్ముడు ఏంటి నతనీయులు ఈ మధ్యలో క్లాసులు రావటం లేదు? ఎందుకు రావటం లేదు? కష్టమవుతుందన్నా, కష్టమవుతుంది. అంటే ఎరుగు ద్వారం ఉందే, ఆ తుమ్ము అసలు తుమ్ము, చెరువులో తుమ్ము ఉంటుందా? ఇప్పుడు ఆ తుమ్ములో నుండి ఈగాలంటే కష్టంగానే ఉంటుంది మరి, కానీ ఈగిన వాడికే పరలోకం అంటాడు. కష్టమవుతుందని మానుకుంటావా? అయినా పర్వాలేదని ఈగుతావా? నీ ఇష్టం, నీ ఇష్టం. ఇలా నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, తమ్ముడికో బాధ, అన్న నన్ను మరీ పాయింట్ అవుట్ చేసి చెప్పాడు. ఇలా చాలా మంది విషయంలో చెప్తూ ఉంటానండి, చాలా మంది విషయంలో చెప్తూ ఉంటాను, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మాటలు చెబుతూ ఉంటాను. ఈ మాటలు చెప్తూ ఉంటున్నప్పుడు అండి వాళ్ళకి లోపల కొంచెం ఏదో గాయమైనట్టు అనిపిస్తూ ఉంటుంది, పూచుకున్నట్టుగా ఉంటూ ఉంటుంది. తమ్ముడు ఇలా అయితే లాభం లేదు అని అంటాను. అంటే లాభం లేదంటే రెండు రకాల భయం అవుతుంది. ఇట్లా అన్నాడు అనేటువంటి బాధ ఒకటి, లాభం లేదంటే నిజంగానే ఏముంటుంది కావచ్చు, ఇక నా పని అయిపోయినట్టే, ఇక పరలోకం గలంత అయిపోయినట్టే అనేటువంటి భయం మరిగిపోయింది. ఇలా బాధపడిపోతూ ఉంటారండి చాలా మంది విషయంలో. కానీ బాధపడినా చెప్పక తప్పదు, చెప్పక తప్పదు. ఎందుకంటే నువ్వు బాధపడతావని నేను ఊరుకున్నాను అనుకోండి, నీకు పరలోకం దూరం అయిపోతుంది. నువ్వు బాధపడినా పర్వాలేదని నేను చెప్పాను అనుకోండి, నువ్వు కాసేపు బాధపడ్డా ఆ తర్వాత నువ్వు పరలోకాన్ని పొందుకుంటావు. అది సంతోషకరమైన విషయం, అది సంతోషకరమైన విషయం. కనుక ఆ దీర్ఘకాలంలో నీ సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు బాధపడ్డా పర్వాలేదని నేను చెప్పక తప్పదు. అదే అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము, అదేనా? 7వ అధ్యాయం 6వ వచనం. ఇది నా హితోపదేశము కాదు కానీ ఆజ్ఞ. ఒక్క నిమిషం. రెండవ పత్రిక చూడండి. దైవ చిత్తానుసారమైన రెండవ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి 8 నుండి 10 వరకు. నేను రాసిన పత్రిక వలన నువ్వు దుఃఖపెట్టినందున విచారపడను. అంటే ఈయన పత్రిక రాస్తే వాళ్ళకి ఏమైందట? దుఃఖం. రైట్, ఏమంటున్నాడండి? ముగించుకుందాం. 8వ వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించలేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. మీరు దుఃఖపడ్డారని మీరు సంతోషించటం లేదు. మీరు దుఃఖపడాలనేది మా కోరిక కాదు. మీరు దుఃఖపడితే మారుతారు. మీరు మారితే మీకు రక్షణ వస్తుంది. మీరు రక్షించబడాలని మేము దుఃఖపెట్టాం. మీరు దుఃఖపడటం అనేది మాకు కూడా బాధాకరమైనటువంటి విషయమే. అయినా మీరు చివరిగా రక్షించబడుతున్నారు కనుక ఆ రక్షణను బట్టి మేము సంతోషపడుతున్నాము అన్నమాట. పాయింట్ అర్థమైందండి మీకు? కనుక పిల్లరా, కొన్ని మాటలు అప్పుడప్పుడు మీకు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, ఇబ్బంది అనిపిస్తూ ఉంటాయి. ఏమండి, మీరు బాగా
పడేంతగా అనిపిస్తూ ఉంటాయి ఆ మాటలు. అయినా మీరు ఏం ఆలోచించాలి అంటే అది మా భవిష్యత్తు కోసము, మా రక్షణ కోసము అని మీరు ఆలోచించుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోగలగాలి. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటాను, మీరు ఎందుకు రావటం లేదు అని అంటాను, ఇలా అయితే మీరు లాభం లేదు అని అంటాను. ఇంకా రకరకాలుగా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మీరు కొంచెం నొచ్చుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అయినా ఆ నొప్పి కలిగినప్పుడు మీరు ఒక నిమిషం ఆలోచించగలగాలి, ఈ మాట అన్న ఎవరి కోసం చెప్పాడు అని, ఈ మాట ఎవరి కోసం చెప్పాడు అని మీరు ఆలోచించగలగాలి. ప్రియులారా, ఏమండి ఇరుకు మార్గం అంటే రకరకాలండి. అవి ఆర్థిక విషయాలే కావచ్చు, ఏమండి బయటకు వెళ్ళి ప్రకటించే విషయమే కావచ్చు, చివరికి వచ్చి నేర్చుకునేటువంటి విషయమే కావచ్చు. నేర్చుకోవటానికి కూడా మనకు సమయం చిక్కటం లేదంటే, నేర్చుకోవటానికి మనకు సమయం ఇవ్వటం లేదు అనంటే, నేర్చుకోవటానికి మనం సమయం ఏర్పరచుకోలేకపోతున్నాం అంటే అది ఒక ఇరుకు. అది కూడా ఒక ఇరుకే. నేర్చుకోలేకపోవటము ఒక ఇరుకే, ఇవ్వలేకపోవటము ఒక ఇరుకే, నేర్చుకున్న దాన్ని ప్రకటించలేకపోవటము ఒక ఇరుకే. అయితే ఈ ఇరుకులో మీరు ప్రవేశిస్తేనే పరలోక మార్గము. ఇది విడిచిన వాడు విశాల మార్గంలో ఉన్నట్టు ఆటోమేటిక్గా. విశాల మార్గం అది నాశనకరమైన మార్గము. కనుక పిల్లలు ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా నచ్చుకోండి. నిత్య జీవమునకు దేవుని నియమాలు ఇవి మీరు తూచ తప్పకుండా ఫాలో అవుతారు. 3 రెఫరెన్స్లు ఇస్తాను, అవి మీరు రాసుకుని ఒకసారి చదవండి, చదివి ముందుకెళ్ళండి. పిల్లల రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. అంటే మీరు శరీరం కోసం ఆలోచించకండి, ఆత్మ కోసం మీరు ఆలోచించండి, ఆత్మానుసారంగానే ఆలోచించండి, ఆత్మ సంబంధమైనటువంటి పనులనే మీరు చేయండి, అప్పుడు మీకు నిత్య జీవము అని అన్నాడు. రైట్. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. 6వ వచనం ఎన్నడూ చదివేది? 3వ అధ్యాయం 6వ వచనం. దావీదు తాళపు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును సత్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నువ్వు వెచ్చగానైనా తెల్లగానైనా రెండవ అధ్యాయము 10వ వచనం కదా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు, మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించేటువంటి వారు ఎప్పటి వరకు ప్రవేశించాలి అని అంటున్నాడు? మరణం వరకు. మరణం వరకు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అంటే ఇప్పుడు 3వ అధ్యాయం 5వ వచనంలో ఉండండి. 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక
నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జయించినటువంటి వాడిని అంటే అంతం వరకు ఉండి సక్సెస్ అయినటువంటి వాడు, సక్సెస్ అయినటువంటి వాడు జయించినవాడు. ఈ జయించినటువంటి వాని యొక్క పేరు జీవగ్రంథములో నుండి ఎంత మాత్రమును తీసివేయబడదు, తొలగింపబడదు. అంటే వాడు నిత్య జీవములో ప్రవేశిస్తాడు. చూడండి, నిత్య జీవము అనంటే ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి నియమాలు కనబడుతున్నాయి చూడండి మనకి. ఇవన్నీ మనం ఫాలో అప్ అయినప్పుడు మాత్రమే మనకు నిత్య జీవము దొరుకుతుంది. నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, మీరేమన్నారు కదా ఇందాక, తల్లిదండ్రులు ఇప్పుడు ఆయనకు మామూలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరున్నారనుకోండి, నేనేమంటాను మీరంటే మీ తల్లిదండ్రులు మీరు అప్పుడు బాగానే చూసుకున్నారా అని అంటాను. మీ తల్లిదండ్రులను మీరు బాగానే చూసుకున్నారా అని అంటే దాని అర్థం అంటే మీరు మీ తల్లి ప్లస్ మీ తండ్రి ఇద్దరు అని దాని అర్థం. ఈ ఎవరసిన విషయంలో లేనా ఇంకేమన్నా మొత్తం బైబిల్ ఓవరాల్ గా తండ్రులు ఎంతమంది అని అంటున్నారు? ఇరుకు ద్వారం అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకుంటూ వెళ్ళటం ఇరుకు ద్వారం. ఏమని? నేను దేవుడి కుమారుడను అని అన్నాడు. దేవుడి కుమారుడను అన్నాడు అంటున్నా. దయ్యాలు పేరు చెప్తే పోతున్నాయి, యేసుప్రభు పేరు చెప్తే పోతున్నాయి. దేవుని కాదు, దేవుడు యేసుప్రభు కంటే గొప్పగా దాటున్నావా? ఆ గొప్పే పోతాయి పోతాయి. అసలు ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టడం అనేది దేవుని పేరిట వెళ్ళగొట్టినా ఇప్పుడు పోవు, యేసు పేరిట వెళ్ళగొట్టినా ఇప్పుడు పోవు. ఆ దయ్యాలను వెళ్ళగొట్టాలి అని అంటే వాక్యం చెప్పాలి. ఏదది? ప్రకటన 2 వచనం చదివిన 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం ఒకటి చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినముల శ్రమ కలుగును. 10 దినముల శ్రమ కలుగును అని అంటే మీరు జీవించేటువంటి జీవితంలో ఇప్పుడు మనం ఏ విధంగానైతే 4 కాలాల పాటు అనేటువంటి మాట సహజంగా ఎట్లయితే మాట్లాడతామో ఆ రకంగానే 10 దినములు అనేటువంటి మాట 10 అనేటువంటి రౌండ్ ఫిగర్ కాదు, అది రౌండ్ ఫిగర్ కాదు, మీరు జీవించేటువంటి జీవిత కాలము అని. అది జీవగ్రంథము అంటే రక్షించబడేటువంటి వారి యొక్క పేర్లు రాయబడిన గ్రంథం. రక్షించబడటము అని అంటే ఈ లోకంలో మరణించినటువంటి మనిషి అమరుడుగా తిరిగి లేవటం. పోతాడు బైబుల్లో. వెళ్ళిపోయాడు, పరదేశికి వెళ్ళిండు. పరదేశి అంటే నెమ్మది పొందుతాను.
నెమ్మది పొందు స్థలం. సరే మంచి ప్రార్థన చేస్తాం. మరి మన మధ్య ఉన్నటువంటి